జై శ్రీరామ్, హరే రామ హరే కృష్ణ. ద్వారపుడి గుడులండి ఇవన్నీని. ఈ గుడికి వచ్చామంటే మొత్తం అన్ని దేవీ దేవతలందరినీ కూడా చూసేసుకోవచ్చు. మా చుట్టుపక్కల్లో ఈ ద్వారపుడి గుడిలో అయితే చాలా అంటే చాలా ఫేమస్ అండి. మేము రాజమండ్రిలో గుళ్ళన్నీ చూసుకుని ఇంక ఇంటికి రిటర్న్ అవుదాం అనుకున్నాము. కాకపోతే మళ్ళీ ద్రాక్షారామం వెళ్ళాలనిపించింది. ఇంకా ద్రాక్షారామం వెళ్దాం అనుకుని కోటపల్లి బస్సు ఎక్కామండి. కోటపల్లి బస్సు ఎక్కాక జనాలు అయితే చాలా ఎక్కువైపోయి ఊపిరాడకుండా అయిపోయింది. ఇంకా అమ్మో ఇంక వెళ్ళామని సగంలోనే దిగిపోయాం అన్నమాట. అంటే ద్వారపుడు వచ్చాకనే దిగాము. ఇంకా ఎలాగే ఇక్కడ దిగాం కదా, సరే ఇంక వెనక్కి ఏమి వెళ్తాము, ఆ శివాలయాన్ని ద్రాక్షారామం శివాలయం చూడకపోయినా ద్వారపుడి శివాలయాన్ని చూడొచ్చు కదా అనేసి ఇంక ఇటు అయితే వచ్చామండి. 1 కిలోమీటర్లో అయితే నడిచి వచ్చాము. ఎందుకంటే కాకినాడ బస్సు ఎక్కితే ద్వారపుడి గుడి దగ్గర అయితే దించుతారు. కోటిపల్లి బస్సు అయితే ఇటు రాదండి. వంతెన మీద దించేసి అలా కోటిపల్లి వెళ్ళిపోతుంది అనమాట. ఎవరన్నా కొంచెం తెలుసుకుంటారని చెప్తుంది అనమాట. ద్వారపుడి రావాలంటే కాకినాడ బస్సు ఎక్కండి రాజమండ్రిలో. మధ్యలో ద్వారపుడిలో దించేస్తారు. రాజమండ్రికి ద్వారపుడికి 1 అవర్ ఉంటుంది అంతేనండి జర్నీ. ఇంకా ఇక్కడికి వచ్చేసాక ఆ అలసటని అంతా మర్చిపోయామండి. నడిచి వచ్చాం కదా, చాలా ఎండ దెబ్బ కొట్టింది. అయినా ఇంక ఇవన్నిటిని చూసేసరికి మంచిగా అనిపించింది అనమాట. ఇంకా దర్శనాలన్నీ చేసేసుకుని బయటే టిఫిన్ చేసి మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయామండి.